హాయ్ అండి, అందరూ బాగున్నారు. ఈరోజు కారం చేసుకుందాం. దానికోసం 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకుందాం. తర్వాత పల్లీలు వేయించుకుందాం. ఒక గుప్పుడు వేస్తున్నానండి. మీ కారాన్ని బట్టి చూసి వేసుకోండి. అంటే ఎక్కువ పౌడర్ కావాలా, తక్కువ పౌడర్ కావాలా అని చూసి వేసుకోండి. ఇవి బాగా వేయించిన తర్వాత కాకరకాయ చిన్న చిన్న చక్రాల్లాగా కోసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి ఉంచానండి. దాన్ని బాగా పిసికితే కాకరకాయలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రైగా వస్తుంది. అది డీప్ ఫ్రై చేసుకుందాం. చేదు ఉండదండి. అట్లా ఉప్పు వేసి కొంచెం కలిపేసి పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఉంచి అలా పిండేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. చేదు ఉండదండి కాకరకాయ. కొంతమంది చేదు ఉంటే తినరు కదా పిల్లలు. ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా అంతా మిక్సీ వేసుకుందాం. అందులో వేయించిన ధనియాలు, జీలకర్ర ఉంది కదా, అది వేసుకుందాం. మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం నువ్వులు కూడా అండి, ఒక 4 స్పూన్లు నువ్వులు వేయించాను. బాగా వేయించుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆ నువ్వులు కూడా వేస్తున్నాను మిక్సీలో. తర్వాత వేయించిన పల్లీలు వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుందాం అండి. కొంచెం బరగ్గా మిక్సీ వేసిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోండి, లేదంటే పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి నేనైతే 4 టేబుల్ స్పూన్లు వేసానండి కారం. మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందామండి. కొబ్బరి పొడి వేస్తే కొంచెం డ్రై అవుతుంది. కొబ్బరి పొడి వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక వెడల్పుది బాండ్లీ పెట్టుకుందాం. అందులో ఆయిల్ పోసి వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి బాగా పిసికేసి వాటర్ అంతా తీసేసి పిండేసి వేసుకుందాం. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, పిండేసాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. నూనె కాగిన తర్వాత వేసుకోండి. కాకక ముందు వేస్తే ముక్కలు వేగవు. కాకరకాయ చిప్స్ లాగా ఉంటాయండి ఇవి, బాగుంటాయి. అన్నీ అట్లాగే పిండేసి సేమ్ చూపించిన విధంగా వాటర్ అంతా పిండేసి వేసుకోండి. బాండికి సరిపోయినన్ని వేయండి. అన్నీ ఒకే వాయిలో వేసేద్దాము పని అయిపోతుంది అనుకుంటే ముక్కలు వేగవండి, మెత్తగా ఉంటాయి. కొన్ని కొన్ని వేసి వేయించుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. మీడియం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉందాం. బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు ముక్కలు తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం. ముక్కలన్నీ తీసేసి బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసుకుందాం అండి. కొంచెం ఆయిల్ వేగిన తర్వాత కాగిన తర్వాత ఇవి వేసి వేయించుకుందాం. నూనె కాగిన తర్వాత వేయండి, లేదంటే వేగదు, మెత్తగా ఉంటాయి. అన్నీ అలాగే వేయించుకుందామండి. నేను ఒక 1/2 కేజీ కాకరకాయలు వేయించుతున్నాను. ఇవి కూడా అంతే అండి, సేమ్ ఎర్రగా వేయించుకోండి. ఎర్రగా వేగిన తర్వాత కూడా వేయించి పక్కన పెట్టుకుందాం. బాండీలో ఆయిల్ అంతా తీసేసి 2 టేబుల్ స్పూన్ మాత్రమే ఉంచానండి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసాను. వేసి కొంచెం వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత కలుపుకొని వేసుకుందాం. ఎందుకండి ఇప్పుడు వేయించిన ముక్కలు ఉన్నాయి కదా, వేసేద్దాం. వేసేసి వేయించుకుందాం. ఇందులో ముక్కల్లో ఉప్పు వేసాం కదండి, అందుకని చూసి వేసుకోండి. పౌడర్లో ఉప్పు వేయలేదు, అందుకని తగినంత ఉప్పు వేసుకుందాం.
ఉప్పు చూసి వేసుకోండి అండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. చూసి వేసుకోండి. ఉప్పు వేసి వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, అది వేసుకుందాం. మసాలా పొడి వేసి కలుపుకుందాం. ఇంతండి, మొత్తం కలుపుకోండి. మొత్తం ముక్కలు కలిసేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ కట్టేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఏమైనా చాలిపోతే అడ్జస్ట్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. పిల్లలకి నచ్చుతుంది ఇలా చేస్తే. ఒకసారి చేసుకుని చూడండి. థ్యాంక్ యూ.